రమేష్ గారికి మహేష్ చాలా తెలుసుకుంటారు. ఎందుకంటే థ్యాంక్ యూ అండి. ఇప్పుడే రమేష్ తమ్ముడు చెప్తున్నారు అసలు నిద్రలేదు, అంత ఆ టూర్లో ఉన్నారంట. అది అయినా కానీ మా మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలన్న ఒక సదుద్దేశంతో అంత ఇబ్బందిలో ఉన్నా కూడా వచ్చారు ఆయన. థ్యాంక్ యూ రమేష్. తమ్ముడు రమేష్. అందరికీ నమస్కారం అండి. నేను అవుట్డోర్లో ఉన్న 1 వీక్ అయింది. ఆల్రెడీ అన్ని ఏరియాలో వాటర్ తాగాను, కొంచెం గొంతు అటు ఇటుగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ ప్రేక్షక దేవులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే పెద్దలు, ఇందులో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం అండి. సార్ తిలక్ గారి గురించి చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాను సార్. ఎన్టీ రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, అందరితో చాలా బాగా నటించారు. ఇప్పటికీ ఆయన సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, టీవీలో చూస్తూ ఉంటాము. అలాగే అన్నయ్య గారు, ఈరోజు అసలు నేను రాలేకపోయినప్పటికి కూడా అన్నయ్య గారి గురించి వచ్చాను. షార్ట్ ఫిలిమ్స్ ఇంతకుముందు చాలా తీశారు, చూశాను. కాకపోతే ఇప్పుడు నా లేట్గా రావటం వలన లాస్ట్ షార్ట్ ఫిలిం ఆపరేషన్ వేదన కానీ బాగా వచ్చిందండి, బ్రహ్మాండంగా తీశారు. అంటే అన్నట్టు అన్నయ్య గారు అన్నట్టు పిండి కొద్ది రొట్టి. ఇప్పుడు డిఏలు లేకపోతే ఇంకేమన్నా చేయాలంటే కూడా కొంచెం అమౌంట్ కూడా కావాలి. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఎంత కష్టమో అది నాకు బాగా అర్థమైపోయింది. కాబట్టి అందరికీ అన్న విజయ్ చిత్ర అన్నయ్య గారికి పేరు పేరున నమస్కారం అండి. ఇంకా ఎప్పుడన్నా మర్చిపోయింటే క్షమించండి. అన్నగారు మీరు రండి, మాగంటి ప్రసాద్ గారు రావాలి, మీరు రావాలి, రండి. అన్న డైరెక్టర్ గారు రండి, మీరు కూడా. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నెక్స్ట్ మా తమ్ముడు విజయ్ కుమార్, విజయ్ చిత్ర ఎడిటర్. ఆయన ఒక విధంగా చెప్పాలంటే మా స్కూల్ అండి. ఆయన ఏదో ఒక తపన, చిత్రరంగంలో మనం ఏదో సాధించాలి అని చెప్పేసి ఆ లాభాలు నష్టాలు చూసుకోకుండా ఆయన తన జీవితాన్ని, ఒక విధంగా చెప్పాలంటే అతని లైఫ్ ఈ ఫిలిం ఫీల్డ్కి అర్పించాడు. చాలా డెడికేటెడ్, చాలా డిసిప్లైన్డ్. అది ఈ ఆయన బిగినింగ్లో ఎవరు సహాయ సహకారాలు అందించకపోయినా ఆయనే ఒక విధంగా చెప్పాలంటే ఒంటరి పోరాటం చేసి ఇప్పుడు ఒక మంచి స్థితికి వచ్చారు. ఈజ్ ఎడిటర్ ఆఫ్ విజయ్ చిత్ర. తమ్ముడు వాళ్ళు వేదిక అలంకరించిన పెద్దలకి మరియు ముందు కూర్చున్న కళాకారులకి, కళాభిమానులకి, ప్రేక్షక దేవులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఈ ఫంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుండా రాజనారాయణ సత్య గారు తను ఒక వ్యవస్థ నలుగురికి అవకాశాలు ఇస్తూ ఈరోజు ప్రతి ఏ ప్రోగ్రాం చేసినా కానీ ఏదో తీసినాం బయటేసినాం కాకుండా దానికి ఒక కళావేదిక ఏర్పాటు చేసి వారికి సన్మానాలు, వారికి గౌరవాలు, వారి చేసిన కృషికి అభినందించడం చాలా సంతోషంగా ఉంది అన్నమాట. ఎందుకంటే కళ ప్రతిభ ఎక్కడ ఉంటే రాజనారాయణ గారు అక్కడ ఉంటారని నేను స్వయంగా మొన్న చూశాను. మొన్న రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెనింగ్కి వచ్చారు. అక్కడ అమ్మాయిని చూసి ఆమెలో ప్రతిభను గుర్తించి వెంటనే షికారు అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. కాబట్టి ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాజనాథ్ సత్య గారికి నా స్పెషల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు తమ్ముడు విజయ్ కుమార్కి చిరు సత్కారం. సార్ తిలక్ గారు ప్లీజ్. పెద్దలు విజయ్ కుమార్ గారు ఎన్నో వందల చిత్రాల్లో నటించారు ఎంపీజీ తిలక్ గారు. అటువంటి వ్యక్తి మన ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం చాలా గొప్ప విషయం అది. థ్యాంక్ యూ సార్ తిలక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు
నా శిష్యుడు, ఈజ్ మై స్టూడెంట్ అండి. చాలా బరువైన డైలాగ్స్ చెప్తాడు కదా, సినిమాలో చెప్తాడు, బయట కూడా చెప్తాడు. మొన్నే షికార్ అనే ఫిలిం ఒక 20 years తర్వాత నాతో యాక్ట్ చేశాడు ఆయన. అయితే అదృష్టం ఏంటంటే ఎక్కడ దెబ్బలు తినకుండా నాతో దెబ్బలు తినకుండా బయటపడ్డాడు. ఆయన ఏం మాట్లాడతాడు విందాం షికార్ సినిమా గురించి. చెప్పకూడదు. సభా సరస్వతికి విచ్చేసిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు, మా రాజనాల సత్య గారి స్నేహ కుటుంబం, అభిమాన కుటుంబం అందరికీ కూడా, పెద్దలకైతే పాదాభివందనం, నాకంటే చిన్నవారికి అయితే అభినందనం. నేను మీ జ్వాలా చక్రవర్తి. రాజనాల సత్య గారు నాకు వన్ ఆఫ్ ద గురువు గారు. నేను ఒక హాస్య నటుడిగా ఎదిగి ఈరోజు నా ఇంతవాడిని, బరువైన వాడినిగా ఎదిగినందుకు మా గురువు గారు కూడా ఒక కారణము. కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితము దూరదర్శన్లో మేము కార్యక్రమాలు చేసేటప్పుడు హాస్యవల్లర్లు, నేను ఆషామాషి అనుకున్నా, నేను సినిమాల్లో ఏదో ఇన్స్పెక్టర్, డాక్టర్, లాయర్ లాంటివి చేస్తున్నా, కామెడీ అంటే కూడా అదేదో ఈజీగా చేయొచ్చులే అనుకున్నాను. వారు నన్ను పదును పెట్టి అక్కడ, ఎందుకంటే ఒక దర్శకుల వారు కళాకారుడిని ఒక బిడ్డలాగా చూసుకుంటారు. ఆ బిడ్డను తీర్చిదిద్ది ప్రయోజకుడు అయిన తర్వాత వారిలో ఉన్న ఆనందం వేరే ఉంటుంది. ఎందుకంటే నేను నా కింద శిష్యులను తయారు చేసుకున్నా. ఎప్పుడైతే ఆయన మందలించి చెప్పారో అది ఎందుకోసం చెప్పారు అనేది అప్పుడు నాకు ఆలోచన రాలేదు. తర్వాత వచ్చింది, అయ్యా మీకు వందనం, అభివందనం, పదాభివందనం. ఎందుకంటే నేను మీ దగ్గర అంతా శిష్యరికం చేసుకున్న తర్వాత, ఎందుకంటే నాకు పరిచయం అయింది మా గాడ్ ఫాదర్ ఎంబీజీ తిలక్ గారి వల్ల. నాకు గాడ్ ఫాదర్ అండి ఆయన, అండ్ గాడ్ బ్రదరు. అండ్ నేను మళ్ళీ మర్చిపోతానేమో, వారి గురించి చెప్తూ నేను ఒక విషయం చెప్పాలి. నాకు అన్నయ్య అయితే మా వదినమ్మ. థ్యాంక్ యూ సో మచ్ వదినమ్మ. నేను ఇంటికి వెళ్ళాక మన షూటింగ్ చేశాము. మొదటి రోజు షూటింగ్ లొకేషన్కి వచ్చాను, రెండో రోజు షూటింగ్ లొకేషన్లో చేశాను. అభిమానం పంచింది మా అన్నయ్య, శ్రీమణి గారు, మిగతా టెక్నీషియన్స్ అందరూ. అయితే నాకు అన్నం పెట్టింది మా వదిన అమ్మ. నేను తినకుండా వచ్చాను అంటే టక్మని ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేసి తీసుకొచ్చి నాకు ఫుడ్ పెట్టారు. తర్వాత మరుసటి రోజు కూడా నన్ను అమ్మలాగా చూసుకున్నారు. నా భార్య అడిగింది, ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ మీ గురువు గారిది కదా అంటే కదా, నన్ను అమ్మ నాన్నలాగా చూసుకున్నారు అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఈ మాకు వదిన అండ్ అమ్మ ఇద్దరు మీదే, మాకు రాజనాల సత్య గారి ప్రొడక్షన్లో. చాలామంది పెద్ద సినిమాలు చేస్తే గొప్పనా అండి? కాదండి. పెద్ద సినిమాలు ఎలాగో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ సినిమాలు థియేటర్లలో ఇంటర్నేషనల్ పరంగా ఆడతాయి. కానీ ఈ రోజున యూట్యూబ్ ఛానల్లో వన్ ఆఫ్ ద హీరోగా ఎదిగిన మా గురువర్యులు రాజనాల సత్య గారు, అలాగే శ్రీమణి గారు, వాట్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ దే ఆర్. మైథలాజికల్ చేస్తే ముక్కు మీద వేలు వేసుకోవాలి. అండ్ అతి తక్కువ బడ్జెట్లో ఒక ప్రొడ్యూసర్ గారు పాపము మంచి మనసుతో వస్తే తక్కువ బడ్జెట్లో మంచి మూవీని చేశారు. వారికి నిజంగా ఫెంటాస్టిక్. ఒకసారి గట్టిగా అందరు చప్పట్లు ఇవ్వండి. ఎంత మీరు చూస్తూనే ఎంత అట్రాక్షన్ అంటే, షికారు రెండు కలుస్తున్నాయా? చిన్న మినీ మూవీ అయినప్పటికీ కూడా అది షార్ట్ మూవీ కాదు, రియల్ మూవీ అండి, మినీ మూవీ. అంటే నేను ప్రతి అంశాన్ని నేను చూశాను షూటింగ్ జరిగేటప్పుడు కానీ, నేను చేసినప్పుడు కానీ. వాట్ ఎ ఫెంటాస్టిక్, రియల్ ఫెంటాస్టిక్. అండ్ సార్ వాళ్ళ అమ్మాయి గారు అనుకుంటా, సో మెయిన్ లీడ్గా చేశారు. ఆ అమ్మాయి కూడా చాలా వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్, చాలా బాగా చేశారు. రియల్లీ ఫెంటాస్టిక్. పాప పేరు నాకు గుర్తులేదు కానీ హాసిని గారు, హాసిని గారు పేరుకు తగ్గ ముఖ కవళిక, చాలా మంచి ఫ్యూచర్ ఉన్నట్టు నాకు తెలుస్తుంది. అయ్యా గురువుగారు, మీ దగ్గర చేసి నేను థియేటర్కి వెళ్ళిన తర్వాత థియేటర్లలో మూవీస్ నేను ఇప్పుడు 80 సినిమాలు చేశాను. ఆ అమ్మాయి కూడా 100కు పైగా సినిమాలు చేయాలి. మీ చేతితో వచ్చిన ఒక హీరోయిన్గా
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ నేను విష్ చేస్తున్నాను. ఖచ్చితంగా అమ్మాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ మీ పర్మిషన్తో ఇంకొక 1 minute అంతే. అమ్మ రండి, హాసిని గారు రండి అమ్మ, రండి రండి. ఆవిడేనండి హాస్ని. ఈ అమ్మాయిని ఒక అమ్మాయి హీరోయిన్. ఈ అమ్మాయిది నాకు ఒక అంటే ఇది పెట్టారు, అంటే మన ఒక ఫోటో ఇది పెట్టారనమాట. నాకు ఒక ఆర్టికల్ లాగా చేసి పెట్టారు. పెడితే కన్నా ఓకే బాగుంది అనుకున్నా. రియల్గా వెళ్ళి చూసిన తర్వాత మన తెలుగింటి ఆడపడుచు ఎలా ఉంటుంది, ఎంత చక్కగా ఎంత ఆ ఎక్స్ప్రెషన్స్ పలుకుతున్నాయండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటంటే డైలాగ్ డెలివరీతో పాటు ఎక్స్ప్రెషన్స్. ఫేస్లో ఇమీడియట్గా టక 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 ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. అది రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ శ్రీమణి గారు వారు ఇద్దరు కూడా తల్లి కూతురులాగా చేశారు. ఫెంటాస్టిక్. వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. యూ హ్యావ్ ఏ ఫెంటాస్టిక్ ఫ్యూచర్. జ్వాలా చక్రవర్తి నిన్ను ఆశీర్వదిస్తున్నారు. మా గురువు గారి ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రొడ్యూసర్ గారికి సభాముఖంగా అయ్యా మీకు వందనం, అభివందనం, పదవివందనం గురుగారు. అండ్ మాకు ఎప్పుడు కూడా అంటే మా తిలక్ గారు, రాజనాల సత్య గారు, మేము మాగంటి ప్రసాద్ గారు సైలెంట్ ఉంటారండి. సైలెంట్గా ఉంటారు, వెనక నుంచి మాకు సహాయం అందిస్తూ ఉంటారు. వారి ప్రేమ టన్నుల కొద్దీ ఉంటుంది. తక్కువ మాట్లాడతారు, బట్ టన్నుల కొద్దీ ప్రేమను ఇస్తారు. థ్యాంక్ యూ మాగంటి ప్రసాద్ గారు. మీ యొక్క అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి. అలాగే విజయ్ చిత్ర ప్రొడ్యూసర్ అండ్ న్యూస్ పేపర్. నేను చాలా చిన్నప్పటి నుంచి అంటే ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను మరి పేపర్ ఫాలో అవుతున్నాను. అండ్ ఇచ్చేసిన మిగతా కళాకారులకు మా గురువు గారికి అందరికీ కూడా మెనీ థ్యాంక్స్. అందరికీ కూడా చివరి వరకు వచ్చిన ఆదిత్య, సుధీర్ గారు, సుధీర్ బాబు నేను చేసిన షార్ట్ ఫిల్మ్లో హీరోగా చేశారు. ఆయన మీకోసం వచ్చారు మీ ఆశీర్వాదం తీసుకోవడానికి. థ్యాంక్ యూ సుధీర్ కుమార్ అండ్ మా సంతోష్ బాబు. థ్యాంక్ యూ. ద్వారా చాలా విషయాలు చెప్పావు. థ్యాంక్ యూ. ఇదంతా నీ అభిమానం అమ్మ. ఎంతోమందికి ప్రాణ ప్రతిష్టలు చేస్తాము, కానీ పెద్ద అయిపోయిన తర్వాత మర్చిపోతారు. కానీ అట్లా మర్చిపోకుండా 20 సంవత్సరాల ముందు నేను నేర్పించిన విద్యని నేర్చుకుని ఈ స్థితికి వచ్చాడు. ధన్యవాదాలు సార్. డైరెక్టర్ సత్యారెడ్డి గారు, ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ సార్. ప్లీజ్ కమాండ్. ఇప్పుడు నా